కామాఖ్యదేవి అమ్మవారి శిలారూపంపై తెల్లని వస్త్రం ఎందుకు కప్పుంటారో తెలుసా? ఇక్కడ విశేషమేంటంటే, మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలిలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు కూడా ఆలయం మూసుంచుతారు. అయితే ఆ సమయంలో అక్కడకు వెళ్ళడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అందుకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీగుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు చాలా పోటీ పడతారు. ఎందుకంటే ఆ వస్త్రాలు ధరించిన వారికి ఋతుస్రావ దోషాలు రజస్వల ఉండదని భక్తుల నమ్మకం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?